ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం మొదలైపోయింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి కూడా ఒక వారం రోజుల పాటు ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏప్రిల్ 25వ తేదీ వరకు ఈ నామినేషన్లకు అవకాశం ఉంటుంది. మరి అభ్యర్థులు ఈ నామినేషన్లు వేసేందుకు వెళ్ళేందుకు తమ పేరు బలాలు కావచ్చు, గృహ బలాలు కావచ్చు, ఆ టైమింగ్స్ని ముఖ్యంగా ముహూర్తాలు, సమయాలు చూసుకుంటూ కూడా నామినేషన్లు వేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని ఎంచుకుంటారు. ఇక ఈ నామినేషన్లు వేసే ప్రక్రియకు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఎంపీలకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్లు వేస్తారు. అక్కడ ఒక ఎంపీకి సంబంధించి ఇటు షూరిటీ కింద 25,000 అక్కడ షూరిటీ తీసుకుంటారు. మరి ఎమ్మెల్యేకి సంబంధించి ఆ 10,000 షూరిటీ తీసుకుంటారు. ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా అంటే ఏ ఏ నియోజకవర్గాలు ఉన్నాయో నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ప్రదేశాలు ఒకటి ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి నామినేషన్లు పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ ఈ రెండు వర్గాలకు వారికి మాత్రం 50% రాయితీతో ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిందని చెప్పుకోవాలి. మరి ఈ అభ్యర్థులకు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇక ప్రతి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అభ్యర్థులకు సంబంధించి మొదటి రోజున అంటే ఏప్రిల్ 18వ తేదీనే దాదాపుగా కొంత శాతం మేర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీడీపీ నుంచి నారా లోకేష్ మంగళగిరి నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. నారా లోకేష్ కూడా చెప్పిన పరిస్థితులు చూసుకోవాలి. ఈ అభ్యర్థులకు సంబంధించి భవిష్యత్తు కోసం మేమంతా ఇక మంగళగిరి నుంచే శ్రీకారం చుట్టబోతున్నామంటూ కూడా నారా లోకేష్ నుంచి వచ్చిన సమాచారం చూసుకోవాలి. మరి విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, చిత్తూరు నుంచి దుగ్గుపాల ప్రసాదరావు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేస్తూ కూడా ముందుకెళ్లారు. మరి ఏప్రిల్ 19వ తేదీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు కూడా కొన్ని నామినేషన్లు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి తన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మరి ఇటు జనసేనకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కూడా ఇటు 23వ తేదీన పిఠాపురం నుంచి ఆయన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మరోవైపు జగన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తూ కూడా ప్రజల ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 22వ తేదీన నామినేషన్లు డూప్లికేట్ నామినేషన్లు అంటే ఒక సెట్ నామినేషన్లకు సంబంధించి అవినాష్ రెడ్డి జగన్ తరఫున నామినేషన్లు ఇవ్వబోతున్నారు ఫర్ సేఫ్టీగా. అంటే 25వ తేదీన ఇటు 24వ తేదీన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ముగించుకుని శ్రీకాకుళంలో ముగించుకుని 25వ తేదీన ఆయన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇలాంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు ఎన్నికల పర్వం అయితే ఇటు అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లతో అయితే ముందుకెళ్తున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలు ఇటు 25 లోక్సభ స్థానాలతో మొత్తంగా ఎన్నికల హోరాహోరీ తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయింది. ఒకవైపు ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు ఏ విధంగా చూడాలి అనే కోణంలో కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి అటు రాష్ట్ర అధికారులకు పర్యవేక్షణలో ప్రతి ఒక్క అంశాన్ని చెప్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఇక నామినేషన్లో ఈ వారం రోజుల పాటు అభ్యర్థులు తమ నామినేషన్లు వేసిన తర్వాత ఏ అభ్యర్థులకు సంబంధించి ఎవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయి, వారి ఆస్తులు ఏంటి, ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రతి పేపర్లు అంటే దాదాపు ప్రజలకు చేరువయ్యే విధంగా అంటే ఒక ఓటర్కి సంబంధించి ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఓటర్ ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు, ఎంతమంది ఎంపీలు బరిలో ఉన్నారు, వారి డీటెయిల్స్ ఏంటి అంతా కూడా ఓటర్ ప్రతి ఒక్కరికి తెలియాలి. సో అంటే ఇటు ఏ వార్తాపత్రికలు రాష్ట్రాల్లో ప్రచురితం అవుతున్నాయి, ఏవేవి ప్రజల ముందుకు వెళ్తున్నాయి, ప్రతి ఒక్క దాంట్లో ఒక అభ్యర్థుల డీటెయిల్స్ కావాలి పెట్టాలి. దాంతోపాటు ఆ టీవీ ఛానల్స్ ఏవైతే ప్రసారం అవుతున్నాయో వాటన్నిటిలో కూడా ఒక అభ్యర్థులకు సంబంధించి కేస్ డీటెయిల్స్ ఏవైనా ఒకవేళ ఆయన పైన ఎలాంటి సిఆర్పిసి సెక్షన్లు విధించున్నాయి, ఎన్ని హత్య కేసులు ఉన్నాయి, ఆయన పైన ఎలాంటి ఉన్నాయి ఒక అభ్యర్థి తాలూకా డీటెయిల్స్ అక్కడ ఓటర్ తెలుసుకుంటే మాత్రం తన భవిష్యత్తు గురించి తానే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరికి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరి అవకాశం వాళ్ళ ప్రాంతంలో సమస్యల కోసం వాళ్ళ నాయకుల చుట్టూ తిరగడం కంటే అతనే ఒక నాయకుడిగా మారి తన ప్రాంత సమస్యల కోసం పోరాడే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే చెప్పింది కాబట్టి సో ఇలాంటి ఉద్దేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరికి సంబంధించి డీటెయిల్స్ కూడా
చెప్పే విధంగా అయితే ఇటు భారత పత్రికలకు ఇటు టీవీ ఛానల్స్ అన్నిటికీ ఆదేశాలు ఇస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఒకసారి మనం ఈ బ్యాలెట్ పైన చూసుకోవాలి. ఇలాంటి ఎన్నికలకు సంబంధించి ఇలాంటి అంశాలు మాత్రమే ఇక పోలింగ్ బూత్లో కనిపించబోతున్నాయి. ఇది ఒకవేళ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తాలూకా డీటెయిల్స్ అనుకుంటే ఇలాంటి అంశాలతో అయితే మాత్రమే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. ఏ గుర్తులతో ఎవరెవరు ఉంటారు, ఒకటో నెంబర్ బ్యాలెట్లో ఒకటో నెంబర్ దాంట్లో ఎవరున్నారు, వాళ్ళ గుర్తేంటి, ఎక్కడ మనం ప్రెస్ చేసుకోవాలి, అలాంటి అంశాలతో మొత్తంగా ఉన్నదానికి అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి బ్యాలెట్ను ఇటు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం బయట అయితే దీన్ని ఏర్పాటు చేశారు. దీన్నే ఒక దిశానిర్దేశంగా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఓటరు తమ ఎన్నికల బూతింగ్లోకి వెళ్ళేటప్పుడు తన అంశాలకు సంబంధించి ఏ విధంగా చూసుకోవాలంటే అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఏర్పాటు చేసింది. మరిక అభ్యర్థులకు సంబంధించి ఫైనల్గా మనం కొన్ని మాట్లాడుకున్నట్లయితే ఈ ఎన్నికల ఈ ప్రచార సభల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడకూడదు, ఏ కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ఎటువంటి విధంగా మాట్లాడకుండా ప్రతి ఒక్కరు ప్రజల మనసులు గెలుచుకునే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి సమాచారం ఇస్తూ కూడా రాష్ట్ర రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు, అందరూ కూడా సమాచారం ఇస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.